దేశ రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయ్యా అన్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రతి చిన్న అంశం ఎంత కాకరేపుతుందో, రాజకీయంగా క్షేత్రస్థాయి నుంచి అధినాయకుల వరకు ఎంత విమర్శలు వేడి పెంచుతుందో అందరికీ తెలిసిందే. జనరల్‌గా ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైనా ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు లేదా ఏదన్నా వాళ్ళ నాయకుల పేర్లు పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిస్తే అక్కడ నియమాల ప్రకారం మార్చినా సరే కావాలనే కుట్రపూరితంగా చేశారు, మమ్మల్ని బద్నాం చేయడానికి ఇలా చేస్తున్నారు, మా మీద కక్ష కట్టి చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, కంటిన్యూగా వింటూనే ఉంటాం. జనరల్‌గా ఏదో ఒక ప్రాసెస్‌లో మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి విజన్ యూనిట్లుగా పేర్లు మార్చేస్తున్నారు అనే వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి సాక్షాత్తు సీఎంఓ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మాకు గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చడం లేదు, అలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని స్పష్టం చేసింది. కేవలం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధన కోసం గ్రామ వార్డు సచివాలయాలు ఒక విజన్ యూనిట్లుగా మార్చి ఆ సాధన కోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని, ఆ దిశగా మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అంతేకాని గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చే ఆలోచన లేదు, ఆ వార్తలో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. మరి సీఎంఓ క్లారిటీతోటైనా ఇక ఈ ప్రచారం ఇంతటితో ఆగుతుందా? ఇంకా రాజకీయ చర్చకే దారి తీస్తుందా?